State-of-the-art research. Industry-driven skilling. 100% placements. KL, deemed to be university. ఐశ్వర్యముద్ధాకృతాం పుత్రాం భద్రగణాం దదాధ మాన్యోపమాన్యాపద పారాపారసుతాపయోగదరతటపాటీరపింకాంకితం సామగ్రామవితాపద మహానాం సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. లక్ష్మీ శోభకృతనామ సంవత్సరానికి ముగింపు పలికి క్రోధినామ సంవత్సరం ప్రవేశిస్తున్నాం. సహజంగా ఉగాది పండగ అనగానే ఆదాయాలు వ్యయాలు రాశి ఫలితాలు ఇవి చూస్తుంటారు. ఒక పంచాంగకర్తగా భారత ప్రభుత్వ ఆమోదిత దుర్గణిత పంచాంగకర్తగా 40 సంవత్సరాల అనుభవంతో నేను చెప్పేటువంటి 2 మాటలు ఉన్నాయి. అదేమిటంటే, ఈ సంవత్సరం నవనాయక ఆధిపత్యాల్లో రాజు అంటారు. రాజు ఎవరు? కుజుడు రాజు. మంత్రి శని. రాజు చెప్పినట్టు మంత్రి వింటారు. మంత్రి రాజు ఇద్దరు కూడా చక్కగా అనుకూలంగా ఉంటారు. కానీ ఈ సంవత్సరం రాజుకి కుజుడికి బద్ధ వైరం ఉంది. వీరిద్దరు కూడా పరస్పర శత్రువులు, పాపగ్రహాలు. పైగా ఎప్పుడైనా సరే ఒక సంపూర్ణ సూర్యగ్రహణం కానీ లేక సంపూర్ణ చంద్రగ్రహణం కానీ ఒక సూర్యగ్రహణం కానీ వచ్చిందనుకో, సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుంది? అమావాస్య రోజు వస్తుంది, అంతే కదా. అలాగే చంద్రగ్రహణం ఎప్పుడు వస్తుంది? పౌర్ణమి రోజు వస్తుంది. 9వ తేదీ ఉగాది అయినప్పుడు దాని ముందు రోజు 8వ తేదీ ఆ రోజు పాల్గొన అమావాస్య. అమావాస్య రోజున ఒక సంపూర్ణ సూర్యగ్రహణం జరుగుతున్నది. అది భారతదేశంలో కనపడదు, కేవలం ఇతర దేశాలు కనపడుతుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే, గ్రహణం మనకు కనపడుతుందా కనపడదా అనే దాని గురించి నేను మాట్లాడటం లేదు. ఎప్పుడైనా సరే ఒక సూర్యగ్రహణం జరుగుతున్నది అంటే సూర్యగ్రహణం మధ్యకాలం ఉంటుంది. స్పర్శ మధ్యకాలం, ముగింపు అని ఉంటుంది. ఈ మధ్యకాలము అనేది అమావాస్య ఎండింగ్ కరెక్ట్గా సరిపోతుంది. అంటే ఈ క్రోధినామ సంవత్సర చైత్ర శుక్ల పాడ్యమి ఘడియలలోనే ఆ సంపూర్ణ సూర్యగ్రహణం యొక్క మధ్య భాగం నుంచి మిగిలిన భాగం అంతా రన్నింగ్లో ఉంది. మనం ఉగాది 9వ తేదీ చేసుకుంటున్నాం, కానీ దాని యొక్క పాఠ్యం ఎప్పుడు స్టార్ట్ అయింది? ముందు రోజు రాత్రి ప్రారంభమైంది. అంటే ముందు రోజు రాత్రి ఆ సమయంలో మనకు సూర్యుడు కనపడకపోయినప్పటికీ ఖగోళంలో పాఠ్యమ గడియల్లోనే గ్రహణం ఉన్నది. అది మనకు కావాల్సిన పాయింట్, అందుకోసం చెప్తున్నా. కనుక ఈ కుజుడు అనేవాడు ఎవరు? రాజు. రాజు చెప్పినట్టు మంత్రి వినడు, మంత్రి చెప్పినట్టు రాజు వినడు. పైగా సంవత్సర ప్రారంభంలోనే మంత్రి క్షేత్రమైన కుంభరాశిలోనే శత్రు క్షేత్రంలో రాజు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. ప్రమాణ స్వీకారం చేసి రాజు కుంభరాశి, మీనరాశి, మేషరాశి, వృషభ రాశి, ఆ రాశులు నెత్తి కర్కాటక రాశిపై నీచ స్థితిలో స్తంభించిపోతాడు. బట్ మంత్రి మాత్రం రాబోయే ఉగాది అంటే 2025వ సంవత్సరం మార్చి 30వ తేదీన విశ్వావసనామ సంవత్సరం ఉగాది వస్తుంది. ఆ ఉగాది ముందు రోజు దాకా మంత్రి గారు తన క్షేత్రంలో తానే ఉంటాడు. సంవత్సరం పొడుగున రాజు చెప్పినట్టు మంత్రి వినడు, మంత్రి చెప్పినట్టు రాజు వినడు. అంటే దీన్ని బట్టి ఏమిటి అంటే, రాజు చెప్పినట్టు మంత్రి వినడు, మంత్రి చెప్పినట్టు రాజు వినడు అంటే దేశంలో కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాత్రం కాదు, దేశంలో అన్ని చోట్ల కూడా పాలకుడు చెప్పేవి పాలకుడు కింద ఉండేటువంటి సెకండ్ ఉంటాడు, హెడ్, వినరు. మంత్రి చెప్పాడు రాజు వినడు, రాజు చెప్పి మంత్రి వినడు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ క్రోధినామ సంవత్సరం పేరులోనే క్రోధి అని ఉంది. కేవలం క్రోధంతోనే పరిపాలన సాగుతుంటుంది. కనుక ఏదైనప్పటికీ శుభగ్రహాలు అంటూ ఉన్నాయి కనుక, బుధుడు, గురువు, శుక్రుడు ఉన్నాయి కనుక ఆ శుభగ్రహాల అనుకూలతలతోటి దేశం అంతా కూడా సుభిక్షంగా వెళ్ళిపోతుంటుంది. సరే, రాజు మంత్రి వీళ్ళిద్దరూ శత్రువులు అయినప్పటికీ కూడా మనమంతా కూడా మన ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకుంటూ ప్రతి వ్యక్తితో కూడా మంచిగా చక్కగా అనుకూలంగా మాట్లాడుతూ ఎవరి మీద ఆవేశంగా దుర్భాష ఆడకుండా మన పని మనం చేసుకుంటూ అనవసరం వాటితో జోక్యం చేసుకోకుండా ఉంటే ఈ క్రోధినామ సంవత్సరం అందరికీ కూడా అనుకూలత ఇస్తూనే ఆ యొక్క సర్వేశ్వరుడు యొక్క అనుగ్రహం కూడా అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటాను. మీ శ్రీనివాస. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.